అందరికీ నమస్తే అండి. అరుణ్ శివార్దారేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాదం. ఈరోజు మీకు వీడియోలో ఈరోజు రాఖీ పౌర్ణమి, రేపు శనివారం. ఈ రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని రాఖీ పౌర్ణమి గురించి నేను సేకరించిన కొన్ని విషయాలనే మీకు తెలియజేస్తాను. రాఖీ పౌర్ణమి లేదా రక్షాబంధన్ భారతదేశంలో జరుపుకునే ఒక ముఖ్యమైన హిందూ పండుగ. అక్కా చెల్లెలు, అన్నతమ్ముల మధ్య ప్రేమ మరియు రక్షణ బంధాన్ని ప్రదర్శించే ప్రత్యేకమైన రోజు. ఈ పండుగ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఈ పురాణ ఇతిహాసాల ప్రకారం మహాభారత కాలంలో ద్రౌపది వారు శ్రీకృష్ణుని వారికి రాఖీ కట్టినట్లుగా ఒక కథ అనేది నానుడిలో ఉంది. శ్రీకృష్ణుని వారికి రక్తం కారుతుండగా ద్రౌపది తన చీరను చింపి ఆయన చేతికి కట్టిందని, అందుకు కృతజ్ఞతగా శ్రీకృష్ణుల వారు ఆమెను అన్ని కష్టాల్లో రక్షించాలని ఇది రాఖీకి మూల కథగా భావిస్తారు. అలాగే ఇంద్రదేవుడు మరియు శచీదేవి అంటే ఇంద్రాణి రాక్షసులతో యుద్ధం చేస్తున్న ఇంద్రునికి శచీదేవి రక్షాబంధన్ కట్టిందని, ఆధారంతో ఇంద్రుడు యుద్ధంలో విజయం సాధించాడని ఒక పురాణ నానుడి అనేది ఉందండి. అలెగ్జాండర్ గారి భార్య, భారతదేశంపై దండయాత్ర చేసిన అలెగ్జాండర్ భార్య తన భర్తను పరాజయం చెందకూడదని కోరుతూ పురు రాజుకు రాఖీ కట్టిందని చరిత్రలో ఒక కథ అనేది ఉంది. మహారాణా హమీర్ అండ్ రాణి కర్ణావతి, రాజపుత్రాణి కర్ణావతి మొఘల్ పాలకుడు హుమాయూన్కి రాఖీ పంపింది. ఆ రాఖీ గౌరవంగా ఆమె రక్షించడానికి అతను వచ్చాడని చెబుతారు. ఈ రాఖీ పౌర్ణమి వచ్చి ప్రాముఖ్యత, అక్క చెల్లెమ్మలు అన్నకు రాఖీ కట్టి అతను జీవితాంతం తమకు రక్షణగా ఉండమని కోరుతారు. అన్నలు తమ చెల్లెళ్లకు బహుమతులు అనేది ఇస్తారు. ఇది ప్రేమ, నమ్మకం, కుటుంబ బంధాలను గుర్తు చేసే ఒక గొప్ప పండుగ. ఉదయం శుచిగా స్నానం చేసి దేవుని పూజించి అక్కా చెల్లెళ్ళు అన్నలకు రాఖీ కట్టి తీపి పదార్థాలు తినిపిస్తారు. అన్నలు ఆశీర్వాదం ఇచ్చి బహుమతులు అందిస్తారు. ఇది మన సంస్కృతి, సోదరి బంధాన్ని పురోగమన పరిచే, మనసులను కలిపే అద్భుతమైన పండగగా. అన్న చెల్లెలు, అక్కా తమ్ముళ్ళు పవిత్ర బంధానికి ప్రతీక రాఖీ. అయితే కేవలం సోదరులకే కాదు, భర్తలకు రాఖీ కట్టే ఆచారం మధ్యప్రదేశ్, ఛింద్వాడ సహా పలు ప్రాంతాల్లో పాటిస్తున్నారు. ఇంద్రుడికి భార్య ఇంద్రాణి రాఖీ కట్టినట్లు పురాణాలు చెబుతున్నాయి. పెళ్ళంటే బాధ్యత, భార్యకు రక్షకుడుగా తోడుగా ఉంటాడంటూ భర్త చేసే ప్రతిజ్ఞ అని గుర్తు చేస్తూ మహిళలు భర్తలకు రాఖీ కడుతుంటారు. అది మధ్యప్రదేశ్లో ఒక చోట ఉన్న ఇదండి. ఏదైనా ఆడపడుచులకు, ఆడపిల్లలకు, మహిళలందరికీ రక్షణగా ప్రతి సోదరులు, తమ్ముళ్ళు అందరూ రక్షణగా ఉండాలని ఆడపిల్లలకు ఈ పండుగ అనేది మనకి తెలుపుతుందండి. ఎన్నో సంవత్సరాల నుంచి ఇది పండుగ అనేది జరుగుతుంది. ఎందుకంటే కేవలం రాఖీ పండుగతో అన్నదమ్ముల బంధం అనేది, అన్నా చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళ బంధం అనేది పోకూడదండి. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఒకరోజు వచ్చి రాఖీ కట్టి అక్షంతలు వేయించుకొని దీవెనలు తీసుకొని వెళ్ళడం కాదండి. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే, కుటుంబంలో బంధాలు అనేది అన్నా చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు అందరి మధ్యన ప్రతి పండక్కి, ప్రతి నెలకి, 2 నెలలకి, 3 నెలలకి పిల్లల్ని తీసుకుని వారు వచ్చి ఒక పూట భోజనం చేసి వెళ్ళడం, ఇలా అనేది ఉంటే మన సంస్కృతి
అన్నీ అభివృద్ధి చెంది బంధాలని బలపడతాయి. అలాగే ప్రపంచం మొత్తంలో తల్లిదండ్రుల దినోత్సవం, తల్లి దినోత్సవం, తండ్రి దినోత్సవం, అలాగే తల్లిదండ్రుల దినోత్సవం, తాతల దినోత్సవం అని ఎన్నో దినోత్సవాలు జరుపుకుంటున్నాము. అలాగే వారు ఈ సోదర దినోత్సవం, సోదరమణుల అన్నా చెల్లెళ్ళ పండగ కూడా ప్రపంచ దినోత్సవంగా జరుపుకోవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీరు పూర్తిగా చూడడం ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మీరంతా సబ్స్క్రైబ్ చేయండి.